మన కుమ్రంభీం జిల్లాలో మరి అటు నాకు ఆదిలాబాద్ జిల్లా కూడా వస్తుంది. మరి రెండు జిల్లాలో కూడా అటు 2 మండలాలు, ఇటు నాకు 8 మండలాలు ఉన్నాయి. మరి అటు సిరిపూర్ పాలనర్ కూడా మొత్తం కూడా టోటల్గా మరి ఈ జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. అవి 2 మండలాలు. దాంతో భాగంగా ఈరోజు స్థానిక సంస్థలలో మరి సర్పంచ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడత, తర్వాత థర్డ్ విడతలో మా దగ్గర ఎలక్షన్స్ జరుగుతున్నాయి మా కొమరంభీం డిస్టిక్లో. మరి ఈరోజు రాజంపేట్ దాంట్లో మరి నేను నివాసం ఉన్నవంటి రాజంపేట్ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు తాండాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో. దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి రాజంపేట కూడా కొత్తగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడాను నేను అందరికీ కూడా విన్నవించేది ఏమంటే అభివృద్ధిని ఆలోచించండి. అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఓటేసి గెలిపించడాన్ని మా ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాజంపేట కావచ్చు, ఇటు మన వెనకాల మరి వాడలన్నీ కూడా మొత్తం టోటల్గా మేము గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నీ కూడా సీసీ రోడ్స్, సైడ్ లైన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా కొత్తగా మన సపరేట్గా అయింది కాబట్టి ఇంకా సదుపాయాలు, ఇంకా శానిటేషన్ కావచ్చు, లేకుంటే ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మరి పిల్లలకి మనం ఆడుకోవడానికి పార్కులు కావచ్చు, జిమ్ములు కావచ్చు, ఓపెన్ జిమ్ములు కావచ్చు, అలా అందరికీ కూడా ఏవైతే మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి వచ్చిన వంటి డెవలప్మెంట్తో పాటు మరి ప్రభుత్వం నుంచి కూడా చాలా మేము ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్గా మరి డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఆసిఫాబాద్ టౌన్లో మొత్తం కూడా నేను దాదాపు 30 కోట్లతో ఇక్కడ మరి సీసీ రోడ్లు, సైడ్ లైన్స్ పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఈ ఆసిఫాబాద్ ప్రజల, పట్టణ ప్రజలందరూ కూడా, రాజంపేట ప్రజలందరికీ, మా మహిళా సోదరులందరికీ, అన్నలకు, తమ్ముళ్లకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు